వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రాజు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది బెంగళూరులోని బసవనగుడి ప్రాంతంలో ఉన్న బుల్ టెంపుల్, నంది ఆలయం. అత్యంత ప్రసిద్ధ పురాతన క్షేత్రం. దీనిని స్థానికంగా దొడ్డ బసవనగుడి అని పిలుస్తారు. ఈ గుడి శ్రీ దొడ్డ గణపతి ఆలయం పక్కనే ఉంటుంది. ఈ ఆలయానికి మెట్లు విక్కి పైకి వెళ్ళవలేను. దర్శన సమయం ఉదయం 6:30 నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ చారిత్రాత్మక ఆలయానికి సంబంధించిన ప్రధానమైన విశేషాలు మరియు చరిత్ర ఇక్కడ చూద్దాం. ఈ ఆలయాన్ని 517లో బెంగళూరు వ్యవస్థాపకురైన కెంపేగౌడ నిర్మించారు. ఇది సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ప్రధాన ఆకర్షణ ఒకే గ్రానైట్ రాతితో మలచిన 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న భారీ నంది విగ్రహం. ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఇది ఒకటి. ప్రారంభంలో ఈ నంది విగ్రహం బూడిద రంగులో ఉండేది. అయితే భక్తులు నిరంతరం కొబ్బరి నూనె, వెన్న రాయడం వల్ల కాలక్రమేణా ఇది పూర్తిగా నల్లగా మారింది. శివాలయాల్లో నంది శివలింగానికి అభిముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ నంది విగ్రహమే ప్రధాన దైవంగా పూజలందుకుంటుంది. కన్నడ భాషలో బసవ అనగా ఎద్దు, గుడి అనగా ఆలయం. ఈ ఆలయం ఉన్నందుకే ఆ ప్రాంతానికి బసవనగుడి అని పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ప్రసిద్ధ కడలకాయ పరిషె వేరుశనగ తిరునాళ్లు జరుగుతుంది. రైతులు తమ మొదటి వేరుశనగ పంటను నందికి సమర్పించి పూజలు చేస్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ నంది విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతూ ఉందని చెబుతారు. బుల్ టెంపుల్లో సందర్శించడానికి నవంబర్ లేదా డిసెంబర్ నెలలు అత్యుత్తమం. ఈ సమయంలో ప్రసిద్ధ కడలేకాయి పరిషె వేరుశనగ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే కడలేకాయి పరిషె వేరుశనగ జాతర ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. బెంగళూరు చరిత్ర, సంస్కృతి, ద్రావిడ శిల్పకళను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ఆలయమిది. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన వారు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.